శ్రీకృష్ణుడు పుట్టినరోజు పండగను దేశమంతటా మస్తు సంబరాలు చేసుకున్నారు. ఇక ముంబైలో అయితే ఎట్లా చేసుకున్నారో వేరే చెప్పాలా. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనం మస్తు మంది వచ్చిండ్రు. ఇక ఉట్టిని వలగొట్టడానికి ఎన్ని తిప్పలు పడ్డారో మీరే చూడండి. గీ ముచ్చటంతా నేనే చెప్దామనుకున్నా, కానీ ఇది మస్తు గమ్మతున్నదని అక్క గీ వార్త నేను చెప్తా అక్క అని మా తమ్ముడు అన్నాడు. మరి తమ్ముడు చెప్పాలి కదా, మీరు నుండి తమ్మి సత్తి కానీ కొండ లెక్కనే ఉన్నది కదా, ఒకలు మీదికి ఒకలు ఎక్కి ఉట్టిని వాళ్ళ గొట్టనికి ఎంత దండలాడుతున్నారు కదా. ఆడేటోడు ఎంత ఎత్తున్నా ఎక్కుతాడంట అని తాడి చెట్టు ఎత్తు కట్టిండ్రు. అంతటా మా కొమిడిగా నా సొంతోళ్ళే ఉన్నట్టున్నారు. అగో ఫలగొట్టనికి ఫర్సు ఫోరగాన్లు అందరూ ఒకరి మీద ఒకరు ఎక్కుతూనే ఉన్నారు. ఓ అన్నలు నిమ్మలం ఫట్టరు, దెబ్బలు కూడా తలగల. అబ్బో ఫట్టరు. గట్ల వాడకుంటా ఎక్కుతుంటే ఫుల్ జోక్ వస్తుంది కదా. ఇగో గీళ్ళు గట్టోళ్ళే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గీ బొంబాయి కాడ ఉట్టి కొట్టే పండుగను సంబురంగా చేసుకున్నారు. గీళ్ళది జర్రంతా ఎటమాటం అవుతున్నది. అబ్బో కిందున్నోళ్ళకి మస్తు బలం ఉన్నట్టున్నది. నా లెక్కనే మస్తు మంది ఆపుతుండ్రు. అరే ఈ శ్వేతాకుల మేడ లెక్కనే కూలిపోయింది కదా. అరే లేఫుండ్రి ఎవరికి ఏం కాలేదు, ఊకోండి. దేవుని మహిమ ఉంటది కాబట్టి ఎవరికి ఏం కాలేదు గాని లేచి దుమ్ము దులుపుకోండి. ఓ అన్నలు మీరు పక్కకు జరుగుండ్రి. గా బొంబాయి కానే కాదు, దేశమంతా గిట్లనే చేసుకున్నారు. మా ఊళ్ళో కూడా మస్తుగానే చేసుకున్నారు. ఎగురుకుంటా దుంకుకుంటా కృష్ణాష్టమి పండుగ.